హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికైతే ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. మీ అందరికైతే రిజల్ట్స్ గురించి, అలానే 9+3 మార్కుల గురించి మీ అందరికి ఒక క్లారిటీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. మీకు చాలామంది అడుగుతున్నారనమాట, అన్న ఏ క్వెషన్స్ రాంగ్ వచ్చాయని చెప్పేసి చెప్పండి అన్న అని చెప్పేసి. అయితే మ్యాథ్స్‌లో, కెమిస్ట్రీలో మనకి రాంగ్ వచ్చిన క్వెషన్స్ ఏవైతున్నాయో అవన్నీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాననమాట. మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో ఉంటదనమాట. అందరికి తెలుసు కదా! కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటది. ఆ లింక్ మీద జాయిన్ అయితే నువ్వు డైరెక్ట్‌గా వెళ్లి గ్రూప్‌లో జాయిన్ అవుతావు. ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే అక్కడ నీకు మ్యాథ్స్‌లో రాంగ్ క్వెషన్ ఏది వచ్చింది మీకు ఎగ్జామ్‌లో, మనకు అసలు క్వెషన్ ఏది, అంటే కరెక్ట్ క్వెషన్ ఏది, అలానే కెమిస్ట్రీలో రాంగ్ క్వెషన్ ఏది, కరెక్ట్ క్వెషన్ ఏది అని చెప్పేసి మీ అందరికి అక్కడ నేను క్లారిటీగా పెట్టాను. మీరందరూ అక్కడికి వెళ్లి చెక్ చేసుకోండి. ఇంకా స్టూడెంట్స్ అయితే రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు. మనకి రిజల్ట్స్ యొక్క పాస్ పర్సెంటేజ్ కూడా మనకి విడుదల చేశారనమాట. ఆ పాస్ పర్సెంటేజ్ లిస్ట్ కూడా నేనైతే మనకి టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. అక్కడికి వెళ్లి త్వరగా చూడని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో చూడండి. 83% అయితే ఈసారి అయితే చాలా వరకు రిజల్ట్స్ అయితే ఫెయిల్ అవుతున్నట్టు మనకైతే చెప్తున్నారనమాట. మునుపటితో పోలిస్తే మనకైతే చాలామంది ఈసారైతే తప్పొచ్చాయి. ఇక్కడ చూసుకోండి, క్వెషన్ పేపర్‌లో మీరు ఇదొక ఏమంటారు, ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ నన్ను పాస్ చేయండి అని జెప్పేసి సార్ అని జెప్పేసి మనకి క్వెషన్ పేపర్స్‌లలో ఇలా పెట్టారంట. ఈసారే మనకైతే ఇలా అయితే వచ్చాయి. అయితే వాళ్ళనైతే మరి పాస్ చేస్తారన్నా అని జెప్పేసి మీరు అడగొచ్చు. అయితే వాళ్ళని పాస్ చేసే విషయంలో అయితే చెయ్యరనమాట. ఎందుకంటే తప్పకుండా వాళ్ళ పేపర్ యొక్క వాల్యుయేషన్ అనేది ఇలాంటి పాస్ చేయండి అని జెప్పేసి ఇలా మనీ పెట్టడం ఇలాంటివి పెడితే మాత్రం పాస్ లాంటివి అలాంటివైతే ఏం జేయరు. మీరు ఇచ్చిన క్వెషన్‌కి రిలేటెడ్ ఆన్సర్ ఆర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ చేస్తే అప్పుడైతేనే మీకు మార్క్స్ అయితే ఇస్తారు. ఫుల్ మార్క్స్ అనేవి కరెక్ట్‌గా ఎవరైతే రాస్తారో వాళ్ళకే వేస్తారు. అలానే ఇంకోటేందంటే ఈ రాంగ్ మార్క్స్ యొక్క క్వెషన్స్ అయితే యాడ్ చేసేవాళ్ళైతే తప్పకుండా మీరు ఆ క్వెషన్‌నైతే అటెంప్ట్ చేసి ఉండాలనమాట. ఓకేనా? అటెంప్ట్ చేసైనా ఉండాలి. కనీసం రాసైనా ఉండాలి గానీ, ఏం చేయకుండా మీరు డైరెక్ట్ మార్క్ కలుపుతారా అంటే మీకైతే కలపరనమాట. కేవలం ఆ క్వెషన్స్‌ని ఎవరైతే అటెంప్ట్ చేసి రాసి వస్తారో, అట్‌లీస్ట్ ఆ క్వెషన్ నంబర్ ఏసైనా, క్వెషన్ రాసి ఉత్తిగా వదిలిపెట్టొచ్చినా ఇలా వస్తే మాత్రం వాళ్ళకి మాత్రమే మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి రిజల్ట్స్ అనౌన్స్‌మెంట్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఏప్రిల్ మనకి 25వ తారీఖు రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అలానే రీవెరిఫికేషన్ వచ్చేసి మేలో అయితే మనకుంటది. జూన్‌లో వచ్చేసి సప్లిమెంటరీ అయితే ఉంటదనమాట. ఈ ప్రాసెస్ అంతా మీ అందరికీ జరుగుతూనే ఉంటది. కానీ ఫస్ట్‌గా నిన్న వచ్చిన ఏపీ రిజల్ట్స్‌లో కూడా చాలా వరకు తక్కువ పాస్ పర్సెంటేజ్ వచ్చిందనమాట. కానీ మన టీఎస్‌లో చూడాలి ఈసారి ఎలా వస్తుందని చెప్పేసి పాస్ పర్సెంటేజ్ గురించి. ఓకే. ఈసారి మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు తప్పకుండా ఆ గ్రూప్ యూజ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.